మీరు గుడుంబ సత్తి గారు కావచ్చు, తొక్కల సత్తి గారు కావచ్చు, బట్ ఐ డోంట్ కేర్ బికాజ్ ఐమ్ సిద్ధు సిద్ధార్థ రా. ఎక్కడికి రా అక్క సుసుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? ఏందా మీరు అర్ధరాత్రి పోయి పడుకో. ఈ చేష్టలు చూసే నిన్న అందరూ ఎర్రి పుష్పం అనేది. ముందు ఆవిడ మిమ్మల్ని ప్రేమించిందా, మీరు ఆవిడని ప్రేమించారా? ముందు ఆవిడ నన్ను ప్రేమించింది, ఆ తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది. బాయ్. ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, తట్టుకోలేవు. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? ఉద్యోగాలు ఇవ్వక, అప్పులు ఇవ్వక, తాగేది ఎలాగా, బతికేది ఎలాగా? అరే మనం మాత్రం మనుషులం కాదా? ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. ఏం చేస్తున్నావు? ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజనం. ఒక్క విషయం గుర్తుపెట్టుకో సుబ్బారావు, పెళ్ళంటే 100 ఏళ్ల పంట కాదు, ఎవ్రీడే మంట. పేరు గోత్రం చెప్పడానికి నేనేమైనా గుడికి వచ్చానట్రా? వేసాడు యాంగిరయ్యా, యాంగ్ చేస్తున్నా. ఊరిని దత్త తీసుకోవటం అంటే జేబులో డబ్బులు తీసి రంగులు రోడ్లు వేసి వెళ్ళిపోతాను అనుకున్నారా? వీడిని వాడిని 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 వీళ్ళందరూ నన్ను కాల్చరా? 5 హత్యలు చేసింది నేను. నీ అబ్బా, నేను అందరికి పౌడర్లు వేస్తుంటే నువ్వు నాకు ఆమదం వేయరా? నీ సైలెన్స్ లో పండిట్ రవితేజ మనుషుల జాతకాలతో ఆడుకుంటారు. రాబిన్ హుడ్ మనుషులతోనే ఆడుకుంటారు. ప్రెజర్ చేస్తే లొంగిపోవడానికి నేను ప్రెజర్ కుక్కర్ లో పప్పును కాదు, గ్యాస్ స్టవ్ మీద నిప్పుని. మీ క్యారెక్టర్ పేరు సింగపూర్ రాజేశ్వరరావు. అంటే బాగా రిచ్చా? బాగా రిచ్, అలాగే కొంచెం అమాయకత్వం, విపరీత వినుకోం, పట్టదాన్ని సంతోషం. రేసులో నన్ను అందుకోవడానికి నేను రేసు గుర్రాన్ని కాదు. ప్రతియోడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలకలతో ఎదవ కంపారిజన్స్ ఎలపరం వచ్చారు. ఎవడు యాక్టింగ్ లాడి చేస్తున్నాడు, ఎవడు యాంగిల్ ఆడిది. జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలంటి వాడు కావాలి అంతే. నవ్వుకోండి, నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుంది అనుకుంటే రోజు మీ ఇంటికి. ఊరి నుంచి చాలా తీసుకున్నారు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లావ్ అయిపోతారు. అక్క నీకు దండం పెడతా, నిన్ను చూస్తేనే. నేనొక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే.